కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ తరపు న్యాయవాది. అయితే 15 సార్లు విచారణకు హాజరయ్యారన్నారు ప్రభాకర్ రావు లాయర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్ రావు సహకరించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ తరపు న్యాయవాది. అయితే 15 సార్లు విచారణకు హాజరయ్యారన్నారు ప్రభాకర్ రావు లాయర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్ రావు సహకరించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. రైట్, మా ఢిల్లీ ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా జరిగింది రాజును అడిగి తెలుసుకుందాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ తరపు న్యాయవాది. అయితే 15 సార్లు విచారణకు హాజరయ్యారన్నారు ప్రభాకర్ రావు లాయర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్ రావు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. రాజు చెప్పండి. చక్రి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది ప్రత్యేకంగా తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి కేసు. అయితే గతంలో ఏదైతే ప్రభాకర్ రావు దీనికి మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఆయనే చీఫ్గా వ్యవహరించారు. కానీ ఆయనను విచారించేటటువంటి క్రమంలో ఆయన ఎక్కడ కూడా సహకరించడం లేదు. పైగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఏ విధంగానైతే ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దని చెప్పారు. సో అరెస్టు చేయొద్దనేటువంటి అంశాన్ని ఎత్తేస్తే, అంటే మాకు వీలైతే అరెస్టు చేసుకునే అవకాశం కల్పిస్తేనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో మరింత ముందుకు వెళ్ళగలుగుతామనే విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లూత్రా వినిపించారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రభాకర్ రావును విచారించినప్పటికీ కూడా తను మాత్రం ఈ ఏ అంశాలను కూడా చెప్పట్లేదు. పైగా గతంలో ఆయన ఉపయోగించినటువంటి ల్యాప్టాప్ కావచ్చు, దాంతో పాటు సెల్ ఫోన్లను కూడా పూర్తిగా అందులో డాటాను మొత్తం ఏదైతే ఫార్మాట్ చేశారు. సో ఖచ్చితంగా ఇందులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం తరఫున వాదన వినిపించారు. అదే క్రమంలో ప్రభాకర్ రావు తరఫున కూడా మరొక అడ్వకేట్ వాదన వినిపించారు. అందులో ఏదైతే ఇప్పటి వరకు 15 సార్లు తనను పిలిస్తే ఆ కేసుకు హాజరై పూర్తిగా విచారణకు సహకరించాను, దాన్ని వాళ్ళు రికార్డు కూడా చేశారు, మళ్ళీ పిలిస్తే కూడా నేను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా కోర్టు ముందు చెప్పారు. అయితే ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలనే విషయాన్ని మరొకసారి కోర్టు ముందు నిర్ణయించే ప్రయత్నం చేశారు. సో ఫైనల్ గా ఈ కేసును మరొకసారి 8వ తేదీ అక్టోబర్ కు వాయిదా వేశారు. సో ఆ రోజున ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.